హైదరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా చెరువులు, వాగులు, నదులలో ఆక్రమణలకు సంబంధించి హైడ్రా వంటి సంస్థని ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఆక్రమణలు తొలగిస్తారా అనేటువంటి అంశం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని విలేకరులు దీని మీద ప్రశ్నించడం జరిగింది. ఇది అన్ని ప్రభుత్వాల హయాంలో ఈ విధంగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. ఇది జరుగుతుంది, ఇది నష్టము, ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, భవిష్యత్తులో కూడా ఇబ్బందే. దీంట్లో సామాజిక అంశాలు కూడా దాగి ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఎలా వ్యవహరించాలి ఏంటి అనేటువంటి దాని మీద ప్రభుత్వము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రమే ఆయన చెప్పారు. అంతేగాని హైదరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రాను ప్రయోగిస్తామని కానీ ఆక్రమణలు తొలగిస్తామని కానీ సూటిగా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని మీద అయితే మాత్రం స్పష్టత ఇవ్వాలి. దీనికి కారణం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కృష్ణా పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడంలో ఉండటం ఇలాంటి ఏమన్నా మరి ఆలోచనతో పవన్ కళ్యాణ్ సరిగ్గా స్పందించి ఉండలేదా ఏందని చూడాలి.